సో వీళ్ళిద్దరూ విడివిడిగా ఢిల్లీ వెళ్ళారు, పార్టీ నాయకులతో కలిశారు. ఐ థింక్ ఇవాళ ఖర్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఈ వాజ్ షెడ్యూల్ టు విజిట్ కర్ణాటక. ఓకే రైట్, బెంగళూరు. ఏమవుతుంది ఏమిటి తెలియదు, కానీ చాలా స్పష్టంగా ఎలక్షన్స్ టైంలో డీకే శివకుమార్ భుజాన్న వేసుకున్న కారణంగా పార్టీ నెగ్గింది అక్కడ. అంటే దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లా. డీకే శివకుమార్ మొత్తం పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నడిపించి హీ మేడ్ ఇట్ టు విన్. ఓకే రైట్. అక్కడ ఫర్ వేరియస్ రీజన్స్ కాంగ్రెస్ పార్టీ మేడ్ సిద్ధరామయ్య యాజ్ చీఫ్ మినిస్టర్. అండ్ అప్పుడే ఆల్రెడీ పేపర్లో వార్తలు కూడా వచ్చాయి, కనబడింది కూడా ఏమిటంటే అధికారాన్ని 2.5 సంవత్సరాలు ఇద్దరు పంచుకుంటారు. డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్యకి మొదటి ఛాన్స్ వచ్చింది. సిద్ధరామయ్య ఇప్పుడు తన ఛాన్స్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అతను ఆ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మిగిలిన 2 సంవత్సరాలు కూడా నేనే బడ్జెట్ ప్రవేశపెడతాను. అంటే ఫస్ట్ 2.5 yearsలో 3 times అయిపోయింది కనుక ఇంకా 2 years ఉంది. ఈ 2 times కూడా నేనే బడ్జెట్ ప్రవేశపెడతాను ఆయన చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే డీకే శివకుమార్ విష్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ మాట చెప్తూ ఆయన ఏమన్నా అంటే మీ వాళ్ళు ఎవరు, మీ పార్టీ లేదంటే మొత్తం 145 మంది ఎమ్మెల్యేలు నా వాళ్ళే అన్నాడు. దట్ ఈస్ షోయింగ్ వాట్ హిస్ స్ట్రెంగ్త్ ఈజ్. ఓకే, పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేస్తామని సిద్ధరామయ్య చెప్పాడు. శివకుమార్ ఎస్ మేము కూడా దానికి ఇది అవుతున్నాము. కానీ పార్టీ హైకమాండ్ వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేయగలిగిన స్టేజ్లో ఉందా? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే అక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఈజ్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ 2 states ఫర్ ఇట్స్ అదర్ యాక్టివిటీస్. అండ్ దే ఆర్ కర్ణాటక అండ్ తెలంగాణ. కర్ణాటక తెలంగాణలో నాయకత్వం మీద మాత్రమే పార్టీ అధిష్టానం యొక్క మిగిలిన యాక్టివిటీస్ ఆధారపడి ఉన్నాయి. ఫర్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ ఇట్ ఈస్ దీస్ states which may fund the party. That's what it is being told by politicians or experts. చెప్తున్నది అది. ఇప్పుడు కర్ణాటకలో కనుక సిద్ధరామయ్యను తీసేయకపోతే డీకే శివకుమార్ ఏం చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్. డీకే శివకుమార్ ప్రస్తుతానికి అయితే కామ్గా ఉన్నాడు. అతను ఎప్పుడు జస్ట్ లైక్ దట్ మాట్లాడే మనిషి కాదు, మాట్లాడు. హీ వెయిట్స్ ఫర్ టైం అండ్ హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది టైం. అండ్ ఆ టైం ఎప్పుడు వస్తుంది ఏమిటో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యని కానీ డీకే శివకుమార్ కానీ కంట్రోల్ చేయగలుగుతుందా? ఇట్ సీమ్స్ నో. ఎందుకంటే డీకే శివకుమార్ ఈజ్ ఇన్ ఆల్ ప్రాక్టికల్